సెన్సరీ ప్రాసెసింగ్ సెన్సిటివిటీ అంటే మనకు పంచేంద్రియాలు ఏంటి? పంచేంద్రియాల్లో కళ్ళు చూస్తాయి, కళ్ళుకి సెన్సిటివిటీ. ముక్కు స్మెల్ చూస్తుంది, చిన్న స్మెల్లకు వీళ్ళు స్పందిస్తారు, వాళ్ళకి తుమ్ములు కూడా రావచ్చు. లేదనుకుంటే ఎక్కడన్నా ఏదైనా కోరుకుంటే వీళ్ళు త్వరగా తెలిసిపోతుంటుంది, అత్యంత సున్నితుంది. శబ్దాలు, చిన్న శబ్దాలకి వీళ్ళు స్పందిస్తుంటారు. టచ్, దానికి కూడా స్పందిస్తుంటారండి, చర్మం అన్నమాట. సో నాలుక టేస్ట్కి కూడా స్పందిస్తుంటారు. ఇవేవి కాకుండా 6వ ఇంద్రియం ఉందండి, అదే మైండ్ అన్నమాట, ఊహ. ఊహకు కూడా వీళ్ళు సున్నితత్వం ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా 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 చిన్న విషయానికి ట్రిగ్గర్స్కి గురవుతుంటారు, భయానికి గురవుతుంటారు, ఆందోళనకు గురవుతుంటారు, కోపానికి గురవుతుంటారు, ఫ్రస్ట్రేషన్కి గురవుతుంటారు, ఇరిటేషన్కి గురవుతుంటారు, దిగులు చెందుతారు, డిప్రెషన్కి గురవుతారు. యాంగ్జైటీ ట్రిగ్గర్స్ వల్ల ప్యానిక్ అటాక్స్ వస్తుంటాయి. కొంతమందికి ఓసిడీ కూడా వస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను దాన్ని జోక్గా ఓసిడీకి అని చెప్పేసి. సో ఇవి ఫిజికల్ సిమ్టమ్స్ కావచ్చు, మెంటల్ సిమ్టమ్స్ కావచ్చు, ఎమోషనల్ సిమ్టమ్స్ కావచ్చు, బిహేవియరల్ సిమ్టమ్స్ కావచ్చు, కాగ్నిటివ్ సిమ్టమ్స్, థాట్ ప్రాసెస్ సిమ్టమ్స్ కావచ్చు. ఇవన్నీ ఎవరికో ఒక్కరికి ఈ అతి సున్నితత్వం ఉన్న వాళ్ళకి ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఏమనుకుంటుంటారు, ఇది గొప్పగా అనుకుంటారు, నేను చాలా సెన్సిటివ్ అండి, నేను చాలా సున్నితంగా ఉంటానండి, ముద్దుగా మాట్లాడుతుంటారు. సున్నితత్వం అయ్యో నేను చాలా సెన్సిటివ్ అండి ఎలా చెప్పుకోవాలి. కొంతమంది ఏం చేస్తాం సార్, నేను చాలా సెన్సిటివ్ అని చెప్పేసి విరక్తిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది. సున్నితత్వం ఫుడ్డుకుంటే ఎలర్జీస్ వస్తాయండి. సున్నితత్వం ఫుడ్డుకుంటే మోషన్స్ వస్తాయి కొంతమందికి, లేదంటే కడుపు నొప్పి వస్తుంది. కొంతమంది చిన్న చిన్న వాటిలో సున్నితత్వం, మైగ్రేన్ అటాక్ కూడా వస్తుంది. కొంతమంది క్రిటిసిజానికి సున్నితత్వం ఉంటుంది కాబట్టి దాన్ని స్పందించి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటుంటారు. సున్నితత్వం ఎవరికైనా సరే ఇంత విషయాన్ని ఇంతగా ఆలోచిస్తారు, భూతత్వంతో చూసుకుంటారు. భూతాలు దయ్యాల్ని మనం క్రియేట్ చేసుకుని భయపడుతూ, బాధపడుతూ, ఆందోళన పడుతూ, టెన్షన్ పడుతూ, ఏడుస్తూ, ఏడిపించుకుంటుంటూ ఉంటాం. సున్నితత్వం ఉన్నందుకు మీరు గొప్పగా ఫీల్ అవుతుందండి. దానికి డీసెన్సిటైజేషన్ ఉంటాం. సున్నితత్వం నుంచి రాటు తేలిపోవడము. రాటు తేలిపోవాలండి, మామూలుగా ఉండకూడదు అది. ఈ రాటు తేలిపోవడం అంటే డీసెన్సిటైజేషన్ అంటాం. ఇప్పుడు మైక్ ఉంది, మైక్ స్పందిస్తున్నారంటే సున్నితత్వం. మైక్ స్పందించకుండా మీకు మీరు మలుచుకుంటున్నారంటే డీసెన్సిటైజేషన్ అనమాట. నువ్వు ఏదైతే స్పందిస్తున్నావో ఆ స్పందనలో గాన నీకు రాకపోతే, న్యూట్రల్ అయిపోతే నువ్వు ఆరోగ్యవంతుడు, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతావు.